ఈ సెంగల్ మరొక కుట్ర చేసి పోలీసుల సహాయంతో ఈ అమ్మాయి తండ్రిని అరెస్ట్ చేయించారు. ఏ పేరుతో అరెస్ట్ చేయించారు? కొన్ని కల్పిత కేసులను పెట్టి, అక్రమ కేసులను పెట్టి అరెస్ట్ చేయించి కుల్దీప్ సింగ్ అనుచరులు పోలీసులు కలిపి చాలా తీవ్రంగా చిత్రహింసలు పెట్టారు. ఈ అమ్మాయి తండ్రిని దారుణమైనగా కొట్టారు. ఆ తర్వాత ఏప్రిల్ 3వ తేదీన ఇది జరిగింది. జూన్, జూలై, ఆగస్ట్, ఇది ఏప్రిల్ 2018 ఏప్రిల్, అంటే అప్పటి వరకు కొనసాగుతోంది. ఎఫ్ఐఆర్ ఆయన పేరును చేర్చాలని పోరాటం కొనసాగుతూనే ఉంది. ఆ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో 2018 ఏప్రిల్ 3వ తేదీన ఈమె తండ్రిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి, పోలీసులే కాకుండా సెంగల్ అనుచరులు కూడా చిత్రహింసలు పెట్టారు. ఏప్రిల్ 8న ఈ పోలీసులని ఒకవైపు నిర్లక్ష్యం, తండ్రిని అరెస్ట్ చేయడం, వీటి మీద బాధితురాల విక్టిమ్ బాలిక సీఎం ఇంటి ముందు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆత్మహత్యా ప్రయత్నం ఎప్పుడు? 2018 ఏప్రిల్ 8వ తేదీన ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు.